హలో ఆల్, వెల్కమ్ టు సినివేరా. స్పిరిట్ సినిమాలో ప్రభాస్ అన్న లుక్ ఫిక్స్ అయిపోయింది. సందీప్ ప్రభాస్ అన్న పోలీస్ ఆఫీసర్ గా కనిపించబోతున్న లుక్ ని ఇప్పుడు అప్పుడే రివీల్ చేయాలనుకోవట్లేదంట. సో ప్రభాస్ అన్నని సందీప్ ఒక 6 months వరకు బయటికి లేదా పబ్లిక్ ఫంక్షన్స్ కి వెళ్ళొద్దని రిక్వెస్ట్ చేశాడంట. డార్లింగ్ కూడా ఒప్పేసుకున్నాడంట. కానీ రాజసాబ్ సినిమా ప్రమోషన్స్ చేయాలి కదా, మరి అలాగా ఆ సినిమా రిలీజ్ కి ఇంకా 1 month కదా ఉంది. డార్లింగ్ ఉన్న క్రేజ్ కి విపరీతంగా సినిమా ప్రమోషన్స్ చేయకపోయినా అట్లీస్ట్ కనీసం సినిమాకి సంబంధించి ఒక్క ఇంటర్వ్యూ అయినా చేయాలి కదా. మరి ప్రభాస్ అన్న ఏం చేస్తాడో చూడాలి. ఈ సినిమాలో ఒక ఐటమ్ సాంగ్ కోసం బాలీవుడ్ హీరోయిన్ హుమా కురేషి ని తీసుకోబోతున్నారంట. విజయ్ దేవరకొండకి టాక్సీ వాళ్ళ సినిమా తర్వాత ప్రాపర్ హిట్ లేదు భయ్యా. డియర్ కామ్రేడ్, వరల్డ్ ఫేమస్ లవర్, లైగర్, కింగ్డమ్ ఇలా తను రీసెంట్ గా యాక్ట్ చేసిన సినిమాలన్నీ బాక్స్ ఆఫీస్ దగ్గర ఫ్లాప్ అయ్యాయి. పరశురామ్, వంశీ పైడిపల్లి, సురేందర్ రెడ్డి లాంటి డైరెక్టర్లు స్టోరీస్ తో విజయ్ ని అప్రోచ్ అవడానికి ట్రై చేస్తున్నా విజయ్ మాత్రం తనకు ఆల్ టైమ్ ఇండస్ట్రీ షేకింగ్ హిట్ ఇచ్చిన సందీప్ రెడ్డి వంగతో సినిమా తీయడానికి ప్లాన్ చేస్తున్నాడంట. సందీప్ ప్రెజెంట్ ప్రభాస్ అన్నతో స్పిరిట్ సినిమాలో బిజీగా ఉన్నాడు. ఆ తర్వాత వెంటనే యానిమల్ పార్క్ సినిమా చేస్తాడు. సందీప్ తో సినిమా కోసం బన్నీ అన్న, రామ్ చరణ్ అన్న, మహేష్ బాబు అండ్ అలాగే చాలా మంది బాలీవుడ్ సెలబ్రిటీస్ కూడా వెయిట్ చేస్తున్నారు. మరి వీళ్ళందరినీ దాటి విజయ్ తో సినిమా చేస్తాడో లేదో చూడాలి. కృతి శెట్టి నుంచి ఈ డిసెంబర్ కి 2 సినిమాలు రాబోతున్నాయి. ప్రదీప్ రంగనాథన్ హీరోగా యాక్ట్ చేస్తున్న లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ సినిమా అండ్ కార్తీ హీరోగా యాక్ట్ చేస్తున్న అన్నగారు వస్తున్నారు సినిమా రిలీజ్ కాబోతున్నాయి. మన తెలుగులో ఇప్పటి వరకు ఇంకో సినిమా కన్ఫర్మ్ చేయలేదు కృతి. ఆఫర్స్ కూడా అంతంత మాత్రమే వస్తున్నాయి. తన నెక్స్ట్ సినిమా మీద ఒక క్లారిటీ లేదు. ఈ సినిమాలు హిట్ అయితేనే గానీ ఇంకో సినిమా ఆఫర్స్ రావు. నయనతార ఫ్యాన్స్ కి ఒక గుడ్ న్యూస్ భయ్యా. రీసెంట్ గా తను లేడీ ఓరియంటెడ్ సినిమాల మీద మాత్రమే ఫోకస్ చేయడం వల్ల ప్రాపర్ హిట్స్ లేవు తనకి. కానీ 2026 లో మాత్రం చాలా స్ట్రాంగ్ లైనప్ ఉంది. చిరంజీవి గారి మనశంకర్ వరప్రసాద్ గారి సినిమాలో యాక్ట్ చేస్తుంది అండ్ బాలకృష్ణ గారి పీరియాడిక్ సినిమాలో కూడా హీరోయిన్ గా యాక్ట్ చేస్తుంది. మలయాళంలో పేట్రియాట్ అనే సినిమా చేస్తుంది అండ్ తమిళ్లో 3 సినిమాలు చేస్తుంది. అంతేకాకుండా టాక్సిక్ సినిమాలో కూడా ఒక ఇంపార్టెంట్ రోల్ లో యాక్ట్ చేస్తుంది. 2026 లో నయనతార నుంచి 6-7 మూవీస్ రిలీజ్ కాబోతున్నాయి. మ్యాడ్ సినిమా డైరెక్టర్ కళ్యాణ్ శంకర్ హీరో కార్తీతో ఒక హర్రర్ కామెడీ సినిమా చేయబోతున్నాడంట. అండ్ ఈ సినిమా పేరు ఏమనుకుంటున్నారు? మ్యాడ్ జూనియర్స్. ఈ టైటిల్ ని కళ్యాణ్ రిజిస్టర్ చేయించాడంట. అయితే ఫస్ట్ ఈ సినిమాని రవితేజ గారితో ప్లాన్ చేద్దాం అనుకున్నాడంట. ప్రెసెంట్ అయితే కార్తీతో ఈ సినిమాని ప్లాన్ చేస్తున్నాడు. ఈ కాంబినేషన్ ఇంకా సెట్ అవ్వలేదు, బట్ ఆల్మోస్ట్ ఫిక్సే. కానీ సినిమా టైటిలే కొంచెం డౌట్ కొడుతుంది. మ్యాడ్ జూనియర్స్ అంట. మీకేమనిపిస్తుంది? నిఖిల్ హీరోగా యాక్ట్ చేస్తున్న స్వయంభూ సినిమా నెక్స్ట్ ఇయర్ February 13 కి రిలీజ్ కాబోతుంది. ఈ సినిమాకి ఓవర్సీస్ లో ఏకంగా 7 కోట్ల పైగా ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగిందంట. నిఖిల్ కెరీర్ లోనే ఇది ఆల్ టైమ్ హైయెస్ట్ రికార్డ్. ఒక టైర్ 2 హీరోకి రిలీజ్ కి ముందే ఇలాంటి ఆఫర్ రావడం అంటే మామూలు విషయం కాదు. అల్లరి నరేష్ గారు యాక్ట్ చేసిన ఆల్కహాల్ సినిమా January 1, 2026 కి రిలీజ్ అవబోతుంది. రీసెంట్ గా రిలీజ్ అయిన అల్లరి నరేష్ గారి 12 రైల్వే కాలనీ సినిమా ఫ్లాప్ అవడంతో పండక్కి అన్ని సినిమాల మధ్య రిస్క్ ఎందుకని సోలో రిలీజ్ డేట్ కోసం ఆల్కహాల్ సినిమాని పోస్ట్ పోన్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారంట. అల్లరి నరేష్ గారి ప్రీవియస్ సినిమాలు అన్ని ఫ్లాపే. ప్రెసెంట్ తన చేతిలో ఉన్న ఒకే ఒక్క సినిమా ఆల్కహాల్. ఈ సినిమా గానీ హిట్ అవ్వకపోతే ఆయన కెరీర్ చాలా డౌన్ అవుతుంది. శర్వానందన్, శ్రీను వైట్ల గారి కాంబినేషన్ లో ఒక సినిమా రాబోతుంది. ఈ సినిమాలోకి హీరోయిన్ గా అనంతిక సనిల్ కుమార్ ని తీసుకోబోతున్నారంట. శర్వానంద్ ప్రీవియస్ సినిమాలు అన్ని ఫ్లాపే. శ్రీను వైట్ల గారి లాస్ట్ సినిమా విశ్వం సినిమా కూడా ఫ్లాపే. మరి వీళ్ళిద్దరు కాంబినేషన్ ఎలా ఉంటుందో చూడాలి. ఎన్టీఆర్ అన్న డ్రాగన్ సినిమాలో మలయాళం హీరో టొవినో థామస్ ని ఒక ఇంపార్టెంట్ క్యారెక్టర్ కోసం తీసుకోబోతున్నారంట. అండ్ ఈ సినిమాలో బాలీవుడ్ యాక్టర్ అయిన అనిల్ కపూర్ కూడా యాక్ట్ చేయబోతున్నారని టాక్. ఈ సినిమాలో హీరోయిన్ గా రుక్మిణి వసంత్ యాక్ట్ చేస్తుంది. త్రివిక్రమ్ గారు అండ్ వెంకటేష్ గారి కాంబినేషన్ లో ఒక సినిమా రాబోతుంది. ఈ సినిమాలో హీరోయిన్ గా శ్రీనిధి శెట్టి యాక్ట్ చేస్తుంది. జనరల్ గా త్రివిక్రమ్ గారి సినిమా టైటిల్స్ ఒక రేంజ్ లో ఉంటుంది. అలాగే ఈ కాంబినేషన్ లో వస్తున్న సినిమాకు కూడా ఒక క్రేజీ టైటిల్ ని ఫిక్స్ చేశారంట. ఈ సినిమాకి బంధుమిత్రుల అభినందనలతో అనే టైటిల్ ని ఫిక్స్ చేశారంట. ఇవి ఈ వీడియోకి సరిపడే సినిమా కబుర్లు. ఇంకో వీడియోలో ఇంకొన్ని సినిమా కబుర్లతో కలుద్దాం. అప్పటి వరకు సభకు సెలవు. సినిమా అప్డేట్స్, సినిమా కంటెంట్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ అండ్ షేర్ కూడా చేయండి.